ఒరే పెద్దోడా లేవరా, ఒరే పెద్దోడా లేవరా, లేచరా లేదు. ఒరే చిన్నోడా, ఒరే చిన్నోడా లేవరా, చిన్న లేచరా లేరు. వెళ్ళి జగ్గు లేపుతాం. ఒరే జగ్గు, ఒరే ఏం కట్టయ్యా? మా వాడిని లేకమ్మా. సర్లేనత్తయ్య, మీరు కూర్చోకండి. అలాగే ఒక టీ పట్టుకురానమ్మా. సరే అత్తయ్య. ఏమే లేపిందే తీయాలంట. నువ్వే పొద్దుగాలే తాగొచ్చి ఏమండి మీ అన్న వాళ్ళు కొట్లాడుతున్నారు? అవునా, పదా మరి. అదేంటి బామ్మగారు, ₹1 ఇచ్చి మాట చెప్తారు. బామ్మగారు, మా అమ్మ నాన్న అయితే మీరు చచ్చిపోయినాక మీ ఆస్తి అంటే మాకేం చెప్పారు. అలా అన్నారా? నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, కానీ మీ అమ్మ మీ నాన్న అన్నారు. పని ఆరోగ్యం మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు తెచ్చి మీకు పెళ్లి చేసింటే అమ్మకు మా అమ్మకు టీచర్ ఖర్చులు మీ అమ్మను మీ పిల్లలు అడిగినారా లేదా? మా అమ్మ తీసుకోలేవట, మా అమ్మకి ఏం తిరిగి పెట్టలేవట. కట్టయ్యా, పట్టణత్తయ్య. ఒరే జగ్గు, ఒరే జగ్గు, పక్కింటి ఏం చేస్తుంది? మన కూరగాయలు రామని చెప్పిందమ్మారు. సర్లే, ఇది తీసుకొని చికెన్ దే. సరేనమ్మారు. ఒరే జగ్గు, ఓ ఇక పక్కింటి కోడలు ఏం చేయమని చెప్పిందిరా? చికెన్ రామని చెప్పింది. డబ్బులు ఇచ్చిన చీప్గా చికెన్. అప్పటి మటన్ లేక 3 కేజీలు. అమ్మారు, మీరు చెప్పిందా ఆ చికెన్ తెచ్చానమ్మారు. అమ్మారు, మీరు చెప్పిందా ఆ మటన్ తెచ్చానమ్మారు. పెద్ద కోడలా, పెద్ద కోడలా, వెళ్ళిపోకే వెళ్ళిపోకే నన్నిలా వదిలి. ఏమ్మా చిన్న కోడలా, వీళ్ళిద్దరు సినిమాలలో వాడారు. అయితే ఇప్పుడు బయటికి రానే రాదు. ఒరే జగ్గు, క్లాస్ కొట్టాలండి పిల్లవాళ్ళు, క్లాస్ కొట్టండి. చెప్పండి అమ్మగారు. ఈ డబ్బులు డిపెండ్ ఇస్తారా?
మందు బాబులం మేము మందు బాబులం మందు కొట్టి మామే మహాజనం. ఎవరబ్బా కలుపు అయ్యో రండి అమ్మ ఇలా అయితే అన్నం మాట్లాడలేదమ్మా. మనం దేవునికి బాగా ప్రార్థన చేస్తే అన్నం మాట్లాడేము. సరే మా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, దయగల తండ్రి, కృపగలైన నీకే స్తోత్రమేగా. మా కుటుంబాన్ని దీవించడం తండ్రి, నా పెద్ద కొడుకు మాలేడ దీవించండి తండ్రి. నేను అలాగే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.